అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. 3570 కోట్ల రూపాయలు తిన్నారు అని సిట్ దర్యాప్తు చేసింది, ఆరోపణలు చేసింది, ఆధారాలు సేకరించింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. అండ్ దీనిలో ఒక పెద్ద తలకాయను కూడా రేపో అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ జూలై 18వ తేదీన ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఈరోజు ఒక ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ క్రమంలో దాంతోపాటు ఈ లిక్కర్ స్కామ్ అయిపోయిన తర్వాత గనుల్లో ఇసుకలో జరిగిన కుంభకోణాన్ని తెర మీదకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. దీనిలో కూడా సుమారుగా 2561 కోట్ల వరకు అవినీతి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గనుల శాఖలు అంటే ఈ మైన్స్ కేటాయింపులో కావచ్చు, ఇసుక రీచ్లు కేటాయింపులో కావచ్చు, వాళ్ళకి అనుకూలమైన కంపెనీలు ఇచ్చి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళ ద్వారా భారీగా కొల్లగొట్టారు అనేది ఒక ఆరోపణ. ఇది కూడా 2500 కోట్లకు పైగా ఉంటుందనేది లెక్కలు తేలుస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద సిట్ వేసి దీనిలో కూడా ఆల్మోస్ట్ మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో చాలామంది సేమ్ ఈ గనుల శాఖలో ఈ ఇసుక కుంభకోణంలో కూడా వాళ్ళే ఉంటారు అనేది అనుమానిస్తున్నారు. జరుగుద్ది. సో ఈ రెండు కలిపితే సుమారుగా 7000 కోట్లు, 6000 కోట్లకు పైగా ఇదంతా బయటకు వచ్చింది. బయటకు రాని ఇంకా చాలా వ్యవహారం ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే మద్యం అండ్ గనులు ఇవే కాదు, ఈ రెండిటికి మించిన కుంభకోణం ఒకటి ఉంది. దీనికి పెద్దగా దర్యాప్తు కూడా నెలల తరబడి చేయక్కర్లా. గట్టిగా ఒక 10 రోజులు సీరియస్గా దృష్టి పెడితే సిఐడి సిట్ వరకు కాకపోయినా సాధారణ పోలీసులు కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేయచ్చు. చాలా ఈజీ అన్నమాట. విద్యుత్ శాఖలో జరిగింది. విద్యుత్ శాఖలో పరికరాల కొనుగోలులో జరిగింది. 25,000 నుంచి 30,000 కోట్ల స్కామ్ అవినీతి జరిగింది 2019 నుంచి 2025 మధ్య. స్తంభం 10,000 రూపాయలు 20,000 రూపాయలకు కొన్నారు. 10,000 రూపాయలకు మార్చాల్సింది 20,000 రూపాయలకు మార్చారు. ట్రాన్స్ఫార్మర్ 75,000కు కొనాల్సింది 1,40,000కు కొన్నారు. ఇలా వేల కొద్దీ ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు. ఒక్కొక్క సంవత్సరం సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు ఆ 5 ఏళ్లలో. అంటే ఇంక చూసుకోండి, 5 సంవత్సరాల్లో 5 లక్షలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద తక్కువలో తక్కువ 60,000 రూపాయలు అదనంగా చెల్లించారు. 25 kV ట్రాన్స్ఫార్మర్ గురించి నేను చెప్తున్నాను. తెలంగాణలో చూసుకున్నా, ఛత్తీస్గఢ్లో చూసుకున్నా, ఉత్తరప్రదేశ్లో చూసుకున్నా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డిస్కంలు కొంటున్నవి మ్యాక్సిమం 85,000. కానీ మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెల్లించింది 1,25,000 ఒక సంవత్సరం, 1,45,000 ఒక సంవత్సరం, 1,40,000 ఒక సంవత్సరం. మరి ఎందుకంత అదనంగా చెల్లించారు? సేమ్ ట్రాన్స్ఫార్మర్, సేమ్ మేబీ కంపెనీ వేరు కావచ్చు, సేమ్ కాంబినేషన్, సేమ్ కెపాసిటీ ఉన్నప్పుడు మహా అయితే ఒక 5,000 10,000 తేడా ఉండాలి. కానీ సగానికి సగం ఎందుకు తేడా ఉంటుంది? ఇది చాలా పెద్ద స్కామ్. 25,000 నుంచి 30,000 కోట్ల స్కామ్. ఈ స్కామ్ నేను చెప్పడం కాదు, అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తకు కూడా తెలుసు. మారుమూల బూత్ లెవెల్లో జెండా పట్టుకున్న కార్యకర్త నుంచి టీడీపీ ఆఫీస్లో పదే మాట్లాడే అధికార ప్రతినిధి పట్టాభి గారికి తెలుసు, సోమిరెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, టీడీపీ మీడియాకు కూడా తెలుసు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వారానికి ఒకసారి రాసేవాళ్ళు, షిరిడి సాయికి అంత కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, షిరిడి సాయికి అంత జరిగింది, ఇంత జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ కంపెనీ అని ఈనాడులో చాలా వార్తలు రాశారు. సోమిరెడ్డి గారు అండ్ పట్టాభి గారు వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ కంపెనీ అని. సో ఇప్పుడు మద్యమో లేదంటే గనుల శాఖలోనో తవ్వుతున్నారే, దీన్ని ఎందుకు తవ్వట్లా? ఇది పెద్దగా కష్టం కాదు. జస్ట్ వీళ్ళు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచే ఎందుకు కొన్నారు? అసలు ఇప్పుడు మద్యం ఉందండి, మద్యంలో కుంభకోణం ఏంటి? ఒక 100 డిస్టిలరీలు ఉంటే ఒక 6 డిస్టిలరీస్ నుంచే కొన్నారు అని తప్పు పడుతున్నారు. చాలా లాజికల్ లీగల్ పాయింట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మద్యంలో 100 డిస్టిలరీలు ఉన్నాయి, కానీ వీళ్ళు 6 డిస్టిలరీల నుంచే 90% స్టాక్ కొన్నారు. ఎందుకు కొన్నారంటే వాళ్ళు వీళ్ళకి కమిషన్లు ఇచ్చారు కాబట్టి అంటున్నారు. మరి ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఒక 10 కంపెనీలు ఉంటే ఒకే కంపెనీకి ఎందుకని 95% ఆర్డర్లు ఇచ్చారు? పోనీ ఇచ్చారు, 80,000 రూపాయలు 1,40,000కి ఎందుకు కొన్నారు? అది కదా పాయింట్. మరి అది ఎందుకు బయటికి తీయట్లా?
అంటే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏది బయటకు తీస్తే అదే అవినీతి, మేము ఏది చెప్తే అదే అవినీతి, అది మాత్రమే మీరు నమ్మండి. సో మేము దాచిపెట్టినవి దాచిపెడతాం, మేము కాంప్రమైజ్ అవ్వాల్సినవి మేము కాంప్రమైజ్ అయిపోతాం, మేము చూపించిన వాళ్ళే దొంగలు, మేము దాచిపెట్టిన వాళ్ళు దొంగలు కాదు దొరలు హీరోలు అని నమ్మంటారా రాష్ట్ర ప్రజల్ని? రాష్ట్ర ప్రజల్ని టీడీపీ క్యాడర్ని అలా మభ్యపెట్టి మాయం చేస్తారా? తప్పో కాదా? నేను ఇంకా లీగాలిటీ చాలా డెప్త్గా చాలా డెప్త్గా మాట్లాడాలంటే నా దగ్గర డేటా ఉంది, 75 పేజీల డేటా ఉంది. 2019 నుంచి 2024 వరకు ఆ కంపెనీకి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఈ మొత్తం ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారు, ఎంత వాళ్ళకి ఇచ్చారు, దాని విలువ ఏంటి, మొత్తం డేటా ఉంది. అది మొత్తం బయట పెడితే 25,000 కోట్లకు పైగా స్కామ్ కనిపిస్తోంది. మరి కళ్ళెదురుగా ఇంత అవినీతి జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? ఇది సాధారణ కార్యకర్త కూడా ఆలోచించాలి, సాధారణ ప్రజలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. సో కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మాటలు చెప్తారా, వాళ్ళు అవినీతి చేసేస్తున్నారు, వాళ్ళు బినామీ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతోనే వీళ్ళు కుమ్మక్క అయిపోతారా, వాళ్ళతోనే వీళ్ళు రాజీ చేసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి, ఇది ఎక్కడ ధర్మం అండి? సో ఇటువంటిది మరి మాట్లాడాల్సిన హక్కు సాధారణ ప్రజల్లో ఉంటుంది. సో అందుకే రాజకీయాలు వరస్ట్గా ఉన్నాయి మన రాష్ట్రంలో అంట. అందుకే 2 పార్టీలు అందరూ ఒకటే అంటాను నేను పదే అందుకే చెప్తుంటాను. ఈ మద్యం స్కాము నెలల తరబడి దర్యాప్తు చేస్తున్నారు, ఈ గనుల స్కామ్ కూడా నెలల తరబడి దర్యాప్తు చేస్తారు, కానీ ఈ విద్యుత్ శాఖలో జరిగిన స్కామ్ పెద్దగా దర్యాప్తు చేయక్కర్లా. అంతెందుకు, మద్యం స్కామ్ వలన సాధారణ ప్రజలు ఎంతవరకు దెబ్బతిన్నారు అనేది ఆధారాలు చూపించడం, గనుల స్కామ్ వలన సాధారణ ప్రజలు ఎంతవరకు దెబ్బతిన్నారు, ఎంతవరకు నష్టపోయారు అనేది ఆధారాలు చూపించడం. కానీ ఒక విషయం తెలుసా, ఈ కరెంటు డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో జరిగిన స్కామ్ వలన ప్రతి ఇండ్లులోనూ బాధితులే, ప్రతి ఇల్లు బాధిత ఇల్లే, ప్రతి కుటుంబము బాధిత కుటుంబమే. కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచడానికి కారణం ఏంటయ్యా అంటే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి అంటున్నారు. డిస్కంలు నష్టాల్లో ఎందుకు ఉన్నాయి? 75,000 రూపాయలు కొనాల్సిన ట్రాన్స్ఫార్మర్ 1,40,000 కొంటే నష్టపోవా డిస్కంలు కదా? సో డిస్కంలు మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంటే నష్టపోతాయి. ఎందుకు నష్టపోతున్నాయి? అదనంగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెట్టిన సొమ్మంతా ఒక కంపెనీకి దారాదత్తం చేస్తున్నారు. మరి అది కదా స్కాము, కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా స్కాము. దీన్ని కదా బయటకు తీయాలి. దీన్ని బయటకు తీస్తే కదా పాలనలో పారదర్శకత, పాలనలో జవాబుదారీతనం ఉన్నట్టు, తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీ ఉన్నట్టు. సో అది మీరు ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి నేను బోల్డ్ టాపిక్స్ చాలా మాట్లాడతా, నాకు ప్రజల నుంచి మద్దతు ఉంటే ఇటువంటి టాపిక్స్ చాలా మాట్లాడతా, చాలా మనం బయట పెట్టచ్చు, చాలా స్కామ్స్ బయటపెట్టచ్చు. ఏ పార్టీ కూడా నిజాయితీ గల పార్టీ కాదు, 100 సార్లు చెప్తా ఇదే మాట. ఏ పార్టీ కూడా నిజాయితీ గల పార్టీ కాదు. కాకపోతే వాళ్ళకంటే వీళ్ళు రాష్ట్రాన్ని కొంత మంచి చేస్తారు, వాళ్ళకంటే వీళ్ళు రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి చేస్తారు, ప్రజల్లో ఎటువంటి అభద్రత అశాంతి లేకుండా శాంతియుతంగా జాగ్రత్తగా నడిపిస్తారు, స్వేచ్ఛగా నడిపిస్తారు. అందులో ఒక బెటర్ తప్ప అవినీతి వ్యవహారాల్లో, కుంభకోణాల్లో, స్కాముల్లో మాత్రం వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే. పైగా వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసి బినామీలుగా నడిపించారో వీళ్ళు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసి వాడుకుంటున్నారనమాట. ఇది ముమ్మాటికి తప్పు అనమాట. ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. థ్యాంక్ యూ.